ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిన్నటి సాయంకాల సమయంలో నాకు తెలిసినటువంటి కొంతమందిని సేవకులను ఈ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ గ్రూప్లో సేవకులందరినీ యాడ్ చేయడం జరిగిందంటే, సేవకులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చాలామంది నేను చూస్తున్నాను. వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళలేను, కానీ నాకు తెలిసినటువంటి వారు ఆత్మీయ దైవ సేవకులు వాళ్ళందరినీ ఈ యొక్క గ్రూప్ ద్వారా అందరినీ ఒక చోట కలవచ్చు. చెప్పే ప్రతి మాట వాళ్ళందరూ వింటారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా ఈ గ్రూప్లో పెడితే నేను వింటాను, అందరూ వింటారని ఈ గ్రూప్లో పెట్టడం జరిగింది. దైవ సేవకులు వాళ్ళు ఏ టైం పడుకుంటారో తెలియదు, ఏ టైంకి తింటారో తెలియదు. వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాసము మామూలు ప్రయాసం కాదు. సేవ చేస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుడు, దైవజనుడు ఎంతగానో ప్రభు పని కొరకు తిండి మానేస్తున్నాడు, తిప్పలు మానేస్తున్నాడు, నిద్రపోవడం కూడా మానేస్తున్నాడు, కడుపు చంపుకుంటున్నాడు. అనేక విధాలుగా ఒక సేవకుడు సంఘం కొరకు, ఆత్మల కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. విశ్వాసులు చాలామంది సంఘానికి వస్తారు, వెళ్తారు. అయితే కాపరి అలా కాదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు సేవ చేయాలి. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరు తిన్న తర్వాతనే తినాలి, అందరు పడుకున్న తర్వాతనే పడుకోవాలి. వాళ్ళందరి కొరకు గంటలు గంటలు కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఇంట్లో జ్వరం వచ్చినా కూడా, ఇంట్లో ఏమైనా పరిస్థితి బాగలేకపోయినా కూడా దేవుడు ఉన్నాడని, దేవుడు చూసుకుంటాడని దేవుని మీద ఆనుకుంటారు. అదే సేవక విశ్వాసుల కుటుంబాల్లో ఎవరికి ఏమైనా కూడా, ఎవరికి జ్వరం వచ్చినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, ఇంకా ఇంట్లో ఏమైనా జరిగినా కూడా నా ఇంట్లోనే జరిగింది, నాకే జరిగిందని దైవ సేవకుడు ఎంతగానో ప్రయాసపడతాడు. అలా ప్రయాసపడి ఒక్కొక్క ఆత్మను దేవుని కొరకు జమ చేసి ఒక సంఘాన్ని నిర్మించి సంఘాన్ని నడుపుతున్నటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా వెళ్ళి నేను కృతజ్ఞత చేయలేను, కానీ ఈ విధంగా వారందరినీ నేను ఈ యొక్క గ్రూప్లో పెట్టి అందరినీ కూడా నేను వాళ్ళ ప్రయాసం పెడతాం కాదు, మీ ప్రయాసం పెడతాం కాదు, ప్రభువునందు మీ ప్రయాసం పెడతాం కాదు. మీరు పౌలు వాళ్ళే మీరు సేవ చేస్తున్నారు కనుక మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరు ఆరోగ్యములతో ఉండాలి. మీ కుటుంబము, మీ పరిచర్యలు కూడా దీవించబడాలి. అందరి పరిచర్యల కొరకు, అందరి కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను కూడా నూతనంగా సేవను ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించాను, నాకున్న స్థలంలోనే ప్రారంభించాను. అయితే నాకున్న అనుభవం తక్కువ, ఎందుకంటే నా సేవ అనుభవము ఇప్పుడే నేను నూతనంగా ప్రారంభించాను కాబట్టి ఎంత అనుభవం ఉన్నది తక్కువనే. ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్నటువంటి సేవకులు చాలా అనుభవంలోను, అటు వయసులోను చాలా పెద్దవారు కనుక వారి అనుభవాలు కూడా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవాలి. వారి మాటలు కూడా చిన్న చిన్న వాక్యాలు పెట్టి, పాటలు కూడా పాడి, ఇంకా సంఘము ఎలా నడుస్తుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలా చిన్న చిన్న వీడియోస్ కూడా ఈ గ్రూప్లో పెట్టడం ద్వారా నేను తెలుసుకుంటాను. సంఘంలో ఇలా గ్రూప్లో ఉన్నటువంటి అనేకులు కూడా తెలుసుకుంటారు. మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘాలు ఒకరంటే ఒకరికి బయట చూస్తే పరిస్థితులు బాగలేవు. ఒక సంఘం పట్ల ఒక సంఘానికి, ఒక కాపరి పట్ల ఒకరికి పడట్లేదు. మనమందరం కూడా ఒకటే, దేవుని పనిలో అందరూ జత పనివారే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడేం లేదు. కనుక అందరూ ఏక మనసు కలిగి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరి పరిచర్యలు బాగుండాలి. అలా ఆశించి మీ అందరి కొరకు మీరందరూ ఇలా గ్రూప్లో ఉండడం నాకు చాలా సంతోషం. మీరు పెట్టే ఏ వీడియో అయినా సరే మీరు మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. మీకు సమయం, దేవుడు ఇచ్చినటువంటి మీకు సమయం ఇచ్చినప్పుడు ఏదో ఒక రోజు చిన్న వీడియో పెట్టండి, మీరు కూడా పెట్టండి. మీ ఆత్మీయ అనుభవం పెట్టండి, సేవ పట్ల ఉన్నటువంటి మీకు ఉన్న భారాన్ని పెట్టండి. లేదా దేవుని వాక్యం ద్వారా కొన్ని విలువైన మాటలు కూడా పెట్టి పోస్ట్ చేయండి. ఇలా పోస్ట్ చేయడం ద్వారా మనమే కాదు, అనేకులు కూడా వింటారు. కనుక మీ అందరినీ ప్రేమపూర్వకంగా
ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని అడగకుండానే ఇందులో పెట్టాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు. ఇది అందరి ప్రయోజనం కొరకే కానీ ఒకరి ప్రయోజనం కొరకు కాదు. మీరు మీ సేవలు ఎంతగానో విరివిగా వాడబడుతున్నారు మీ మీ ప్రాంతాల్లో. కనుక ఈ విషయాలన్నీ గ్రహించి మీరందరూ ప్రభు పనులు ఎంతగానో మీరు కష్టపడుతున్నారు. మీ ప్రయాసం ఏమి వ్యర్థం కాదు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీకు ఇచ్చిన పరిచర్యలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన తను యేసుక్రీస్తు రెండవ రాకడ రానున్న పర్యాంతం వరకు కూడా మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నాయన నా తోటి మరి దైవజనులు వయసులోను అనుభవంలోను ప్రభువా పెద్దవారు వీరందరినీ ప్రభువా ఈ గ్రూప్లో నాయన యాడ్ చేయడం జరిగింది. వీరందరూ కూడా తండ్రి వీరు చేసినటువంటి సేవను వీరు పడుతున్నటువంటి ప్రయాసమును తండ్రి వ్యర్థమైపోకుండా నూతనమైనటువంటి ఆత్మలను పరిచర్యలో నాయన ప్రతి అవసరతలను అక్రతలను తీర్చండి. ఆరోగ్యములతో నింపండి. పరిచర్య నిమిత్తం ఎక్కడ బయటికి వెళ్ళినా ఎక్కడ నాయన వారి పరిచర్య చేస్తున్నా కూడా తండ్రి లేడి పిల్లవాళ్ళే తండ్రి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. కుటుంబాల చుట్టూ, సంఘాల చుట్టూ, బిడ్డల చుట్టూ నాయన నీ కాపుదల అనుగ్రహించమని దేవా వీరందరితో నాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.